రోజు ఈ బ్యాచిలర్ గడ్డి తిని ఏడుస్తుంటే ఒకరోజు అక్క కాల్ చేసి ఇంటికి రా మంచిగా ఏమైనా చేసి పెడతా అనింది. అందుకే వీకెండ్ రాగానే అక్కల ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే నాకు పిల్లలతోనే టైం పాస్ అయిపోతుంది. వీకెండ్ అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. మా అక్క స్పెషాలిటీ ఏంటంటే మనం బయట తినే ఫుడ్ ని కూడా ఇంట్లో ఇంకా టేస్టీగా చేసి పెడుతుంది. ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంట్లో నో నాన్ వెజ్, అందుకే వెజ్ లో ఏమైనా మంచిగా టేస్టీగా చేసి పెడతా అనింది. ఏంటా అని చూస్తే ఫ్రిడ్జ్ లో మష్రూమ్స్ ఉన్నాయి. సో వెంటనే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేయనా అని అడిగింది. ఇంకా ముసలిడికి దసరా పండుగ అన్నట్టు వెంటనే ఓకే చెప్పేసాం. పిల్లలు నేను ఎప్పుడు రెసిపీ రెడీ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం కిచెన్ లో. రెసిపీ అయితే చాలా సింపుల్. ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసేసింది. సో ఫ్రైడ్ రైస్ కి రైస్ కొంచెం చల్లగా ఉండాలి కాబట్టి పక్కన బౌల్ లో సర్వ్ చేసి చల్లారి పెట్టేసింది. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి జింజర్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అయితే వేసేసింది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, మిరియాల పౌడర్ అయితే వేసేసింది. వెజెస్ అన్ని మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం సోయా సాస్ అండ్ ఆయిల్ యాడ్ చేసింది. లాస్ట్ లో కొంచెం టేస్టింగ్ పౌడర్ యాడ్ చేసేసి అన్ని మిక్స్ చేసేసి కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇచ్చేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది గాయ్స్. దీంతో కాంబినేషన్ లోకి రైతా ప్రిపేర్ చేసింది. నాలాంటి బ్యాచిలర్స్ కి ఇలాంటి క్విక్ రెసిపీస్ చాలా యూజ్ అవుతుందని వీడియో చేసి పెట్టుకున్నా. మీకోసం కూడా అప్లోడ్ చేస్తున్నా. డెఫినెట్ గా ట్రై చేయండి. బాయ్.